అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. అమరావతి గడిచిన 5 సంవత్సరాలు అసలుకి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వంగా ఇదే మా అమరావతి, మా రాజధాని అని చెప్పుకునేటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు అమరావతి పనులు చాలా వేగంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతూ ఉన్నాయి. అయితే ఆ అమరావతి సంబంధించి ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉంది, ఎప్పటికల్లా ఇవన్నీ పూర్తవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దీని మీద శ్రద్ధ సాధించారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. అమరావతి అనేది 2014-2019 మధ్యలో విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం అని అమరావతిని నిర్ణయించి ప్రతిపక్షం కూడా ఆమోదించింది. దాన్ని అందరూ ఆమోదించిన తర్వాతే అమరావతిని నిర్మించడానికి మొదలుపెట్టారనమాట. అది ఏంటి, ముఖ్యంగా ఎందుకు అమరావతిని సెలెక్ట్ చేశారు అనే దాంట్లో అందరినీ ఒప్పించారు. ఎలా ఒప్పించారు? మొత్తం 13 మనకి జిల్లాలు ఉన్నాయి, కంబైన్డ్ జిల్లాలు 13 ఉన్నాయి. 13లో కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 6 డిస్ట్రిక్ట్స్ నార్త్ సైడ్ ఉన్నాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ 6 డిస్ట్రిక్ట్ సౌత్ ఉన్నాయి. మధ్యలో గుంటూరు జిల్లా ఉంది. అవును, 6 డిస్ట్రిక్ట్స్ నార్త్, 6 డిస్ట్రిక్ట్స్ సౌత్ ఉన్నాయి అన్నమాట. సెంట్రల్ ప్లేస్ అమరావతి ఈజ్ ఏ సెంట్రల్ ప్లేస్. దట్టు దానికి అన్ని రకాల ఇది ఉందన్నమాట అప్రోచ్. ఎలాగంటే రైల్ సెంటర్ ఉంది, రైల్వే జంక్షన్, ఇండియాలోనే చాలా గొప్ప జంక్షన్ విజయవాడ. అలాగే వాటర్ పక్కనే కృష్ణా రివర్ ఉంది, పక్కనే పవర్ VTPS ఉంది పవర్. అలాగే బందర్ పోర్ట్ ఉంది దగ్గరలో. అలాగే హైవే ఉంది పక్కన, చెన్నై టు కలకత్తా ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ ఉంది, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు గన్నవరంలో. అలాగే ఎయిర్పోర్ట్ ఉంది, మంచి రైల్వే స్టేషన్ ఉంది, మంచి బస్ సౌకర్యం ఉన్న రోడ్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, పవర్ ఫెసిలిటీ ఉంది. ఇన్ని రకాలుగా ఉండటమే కాక సెంట్రల్ ప్లేస్లో ఉంది. అదే కాకుండా మేము అప్పుడు శివరామకృష్ణన్ కమిటీ వచ్చినప్పుడు డిఫరెంట్ ప్లేసులు తిరిగినప్పుడు కూడా నేను కూడా శివరామకృష్ణన్ కమిటీకి సలహా ఇచ్చా. అప్పుడు ఏమని ఇచ్చామంటే, విజయవాడలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, విజయవాడలో కనుక రాజధాని పెడితే ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్లో చాలా కష్టం అవుతుంది. విజయవాడకు కానీ గుంటూరుకు కానీ ఏ నగరానికైనా దూరంగా క్యాపిటల్ ఉంటే ట్రాఫిక్ సమస్యలు ఉండవు, కొత్తగా నిర్మించవచ్చు. రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చక్కగా అందరికీ వీలుగా మనం నిర్మించడానికి వీలవుతుంది అని చెప్పామన్నమాట. మరి ఏ దృష్టితో అయిందో కానీ చంద్రబాబు గారు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. అమరావతి అనేది ఒక మంచి పేరు కూడా రామోజీరావు గారు దానికి నిర్ణయించారు. అమరావతి అనేది చాలా మంచి పేరు. దురదృష్టవశాత్తు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అమరావతి సర్వనాశనం అయిపోయింది, దుర్మార్గం జరిగింది. అన్ని బిల్డింగ్లు పాడు పెట్టేశారు, దాంట్లో కన్స్ట్రక్షన్ అని. 2014 నుంచి 2019 వరకు సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్ని నిర్మాణం జరిగినాయి. వాటిలోనే అసెంబ్లీ నిర్వహించారు, సెక్రటరియట్ పని జరుగుతుంది. అట్లాగే హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ విజయవాడ తీసుకురావడానికి స్పెషల్గా ఎంప్లాయీస్ ట్రైన్ కూడా చేయించారు చంద్రబాబు గారు. అలాగే హైకోర్టు పని కూడా చక్కగా జరిగింది. ఇవన్నీ అట్లా అట్టుపెట్టి వాళ్ళు 3 రాజధానులు అనే ఒక 3 ముక్కలు ఆడారు. ఆ 3 రాజధానులు అనేది ఒక సమయం వృధా చేసేశారు 5 years. ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు, ప్రజలందరూ దాన్ని తిరస్కరించారు. అమరావతి అనేది చాలా గొప్ప నగరం. అంటే ఎలా అంటే 2 నగరాలకి మధ్యలో ఉంది, గుంటూరు విజయవాడకి మధ్యలో ఉంది. మధ్యలో మంగళగిరి ఉంది, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, తెనాలి కూడా దగ్గర ఉందన్నమాట. ఆల్రెడీ గుంటూరు విజయవాడ కలిసిపోయినాయి మంగళగిరితో కలిపితే. అదే కనుక 1924 మధ్యలో కనుక తెలుగుదేశం గవర్నమెంట్ కనుక వచ్చినట్లయితే ఇప్పటికే ఒక మహానగరం తయారయ్యేదన్నమాట. ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి చాలా సహకారం ఇస్తుంది అమరావతికి. ఆల్రెడీ 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం, శాంక్షన్ అయింది. ఆల్రెడీ హుడ్కో అండ్ నిన్నేదో బ్యాంకు అది కూడా కలిపి 16,000 కోట్లు మళ్ళా శాంక్షన్ చేశారు లోను. అలా దగ్గర 30,000 కోట్లు మనకి శాంక్షన్ అయినాయి. ఇప్పుడు కేంద్రం మనకి పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి అమరావతికి మనకేం ప్రాబ్లం లేదు. మనకి ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకి 2014-19లో మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో అదే అమలు పరచాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో
విజయవాడకి బైపాస్ రోడ్డు ఒకటి వేస్తున్నారు, వెస్ట్ బైపాస్. అది ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. అది కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ ఉంది. అలాగే ఈస్ట్ బైపాస్ కూడా ఈ మధ్య శాంక్షన్ అయింది. అలా 2 బ్రిడ్జిలు కృష్ణా రివర్ మీద వచ్చినాయి, వస్తున్నాయి. ఒక బ్రిడ్జ్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది వెస్ట్ బైపాస్. ఈస్ట్ బైపాస్కి డిపిఆర్ అవుతుందన్నమాట. అలా 2 బ్రిడ్జిలు ఇలా వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఒకటి, దిగువన ఒకటి. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రకాశం బ్యారేజ్ అప్పన ఒక బ్రిడ్జి, లోయర్న ఒక బ్రిడ్జి, 4 బ్రిడ్జిలు అవుతున్నాయి. ఇవన్నీ అమరావతికి విజయవాడకి చుట్టూ ఉంటాయి ఈ బైపాసులు. ఈ బైపాసులు అమరావతిలో నుంచి వెళ్తుంది. ఏది వెస్ట్ బైపాస్. ఈస్ట్ బైపాస్ అమరావతి అవుటర్గా వెళ్తాను అన్నమాట. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు విజయవాడ మంగళగిరి అవతల నుంచి పెదకాకాని చిన్నకాకాని మీదుగా మొత్తం ఒక రౌండ్ వస్తుంది అనమాట. దానికి 2 బ్రిడ్జిలు వస్తాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అమరావతికి రైల్వే స్టేషన్స్ శాంక్షన్ చేసింది. అది ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ శాంక్షన్ చేసింది, రైలు మార్గాన్ని. అది అమరావతిలో బ్రహ్మాండమైన స్టేషన్ కూడా కట్టబోతున్నారు. ఇప్పుడు రైల్వే స్టేషను ఉంది. రైల్వే స్టేషన్ రావాలంటే ఎర్రుబాలెం నుంచి దీనికి నంబూరుకి రావాలంటే కృష్ణానది మీద బ్రిడ్జ్ రావాలి 3 కిలోమీటర్లు. అదొక బ్రిడ్జి. ఇందాకేం చెప్పుకున్నాము, వెస్ట్ బైపాస్ ఒక బ్రిడ్జి, ఈస్ట్ బైపాస్ ఒక బ్రిడ్జి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి 2 బ్రిడ్జిలు, రైల్వే బ్రిడ్జి ఒకటి, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు అంటే గుంటూరు కూడా కలిపి అవుటర్ రింగ్ రోడ్డు. గుంటూరు అవతల నుంచి వస్తుంది అనమాట. అది ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు. గుంటూరు విజయవాడ రెండిటికి అవతల నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది అనమాట. అప్పుడు 2 కలిసి మహానగరం అయిపోద్ది అనమాట. గుంటూరు విజయవాడ మంగళగిరి అమరావతి, ఇది మహానగరం. ఇప్పుడు ఎన్ని బ్రిడ్జిలు వచ్చినాయి? అవుటర్ రింగ్ రోడ్డుకి 2 బ్రిడ్జిలు కృష్ణానది మీద, ఇన్నర్ రింగ్ రోడ్డుకి 2 బ్రిడ్జిలు, అలాగే రైల్వే బ్రిడ్జ్ ఒకటి 5. అలాగే వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఈస్ట్ బైపాస్ ఒకటి. ఎన్ని 2, 2, 4, 5, 2, 7 బ్రిడ్జిలు వస్తున్నాయి అనమాట. ఇది కాక అమరావతికి మెట్రో కూడా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి మెట్రో స్టేషన్, అది కూడా ఒక బ్రిడ్జి. 8 బ్రిడ్జిలు. అది ఒక మహానగరం లాగా సుందరంగా కనపడతాయి అన్నమాట. అది ఊహించడానికి కూడా ఒక అందం అన్నమాట. న్యూయార్క్ సిటీస్ లాగా, ఫారెన్ విదేశాల లాగా ఉంటుంది. అవును, అది చూడటానికి బాగుంటుంది. సౌకర్యము, ట్రాన్స్పోర్ట్, ఇంత సౌకర్యం వస్తుంది ఒక 5 to 10 years లోపు. అమరావతి ఐకానిక్ టవర్ ఒకటి ప్లాన్ చేశారు నిన్న. డీప్ టెక్నాలజీస్. ఇప్పుడు హైదరాబాద్లో సైబర్ టవర్స్ అయితే ఎలాగున్నాయో మనకి, అలాంటి డీప్ టెక్నాలజీ టవర్ ఒకటి, ఐకానిక్ టవర్ ఒకటి కట్టాలని అన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా పెడతారు అక్కడ. అట్లాగే రతన్ టాటా సెంటర్ ఒకటి పెట్టారు, ఇంక్యుబేషన్ సెంటర్. అంటే ఎవరైనా ఔత్సాహికులైన వాళ్ళు దాంట్లో ఉండి తను ఇండస్ట్రీస్ పెట్టచ్చు అనమాట. ఇలా ఇన్ని రింగ్ రోడ్లు, ఇన్ని రైల్వే బ్రిడ్జిలు, ఇంత మెట్రోలు, ఇన్ని రకాలుగా చూస్తే అమరావతి ఒక మహానగరంగా రావటానికి ఏమి సందేహం లేదు. అవును, ఖచ్చితంగా సార్. నిజంగా అమరావతి అనేది అభివృద్ధి అయితే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కళలు సాకారం అవుతాయి. అదేవిధంగా ఎంతోమందికి ఉపాధి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ కూడా దేశవ్యాప్తంగా ఒక పటంలో ఒక విరాజిల్లుతుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఖచ్చితంగా కోరుకున్న విధంగా జరగాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.